నమస్తే అండి. నారా రామ్మూర్తి నాయుడు గారి విషయంలో సరిదిద్దుకోలేని తప్పు చేసినటువంటి జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రాము అనేటటువంటి శీర్షిక ప్రచురించబడింది. అయితే ఇది వాళ్ళు వచ్చారా లేదా, వాళ్ళు ట్వీట్ చేశారా లేదా అన్నటువంటిది వాళ్ళ అంతర్గతంగా ఉన్నటువంటి విషయాలు, వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి విషయాలు, వాళ్ళ కుటుంబాల మధ్యన ఉన్నటువంటి సత్సంబంధాలను బట్టి ఉంటుంది. అయితే వివరాల్లోనికి వెళితే కొద్ది సంవత్సరాలుగా చంద్రబాబు గారితో అలాగే బాలకృష్ణ లోకేష్తో వీరిద్దరికీ కూడా దూరం ఉంది. రోజు రోజుకు అది పెరుగుతుందే కానీ తగ్గడం లేదు. నారా కుటుంబం అలాగే బాలకృష్ణకు తారక్ కళ్యాణ్ రాముకు మధ్య సయోధ్య కుదర్చడానికి పెద్దలు ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా వీలు పడలేదు. చంద్రబాబును అరెస్ట్ చేసిన సమయంలో కూడా అన్నదమ్ములిద్దరూ స్పందించలేదు. అలాగే హరికృష్ణ జీవించి ఉన్న సమయంలో బాలయ్య వీరిద్దరిని బాగా చేరదీశారు. తరువాత ఏ కారణాల వల్ల అంతులేనటువంటి దూరం పెరిగింది. చంద్రబాబు సీఎం అయిన తర్వాత మాత్రం జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రాము ట్వీట్ చేసి సరిపెట్టారని, దానికి చంద్రబాబు గారు కూడా థ్యాంక్ యూ అమ్మా అని అన్నారు అని. అయితే ఇటీవలే దేవర సినిమా విడుదలైతే టిక్కెట్ ధరలు పెంచుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తాజాగా చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు మరణించారు. ఆయన అంత్యక్రియలను స్వగ్రామం నారావారిపల్లెలో ప్రభుత్వం లాంఛనాలతో నిర్వహించారు. సోదరుడి పాడె మోసి చంద్రబాబు నాయుడు గారు రుణం తీర్చుకున్నారు. సోమవారం సాయంత్రం వరకు కూడా చిన్న కర్మ అయ్యే వరకు అక్కడే ఉంటారు ఆయన. వివిధ రంగాలకు చెందినటువంటి ప్రముఖులు, మంత్రులు, ఎమ్మెల్యేలు సహా అందరూ కూడా రామ్మూర్తి నాయుడు మృతికి సంతాపం తెలియజేశారు. జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రాములు మాత్రం ఇంతవరకు స్పందించలేదని అనుకుంటున్నారు. అంత్యక్రియలకు కూడా హాజరు కాలేదని, ట్వీట్ కూడా చేయలేదని, కావాలని చేయలేదా లేదంటే మరెందుకో తెలియదని వీరి సన్నిహితులు అనుకుంటున్నట్టుగా సమాచారం. పరిశ్రమలో తనకు సన్నిహితంగా ఉండేవారికి తరచుగా ట్వీట్ చేసే తారక్ తన బంధువు మరణిస్తే ఎందుకు ట్వీట్ చేయలేదు, ఎందుకు మృతదేహానికి నివాళులు అర్పించలేదు, వారి కుటుంబ సభ్యులను ఎందుకు కలవలేదు అనే విషయము స్పష్టత లేదు. అయితే అది వారి వ్యక్తిగత విషయము, ఆ కుటుంబాల్లో మధ్యన ఉన్నటువంటి సత్సంబంధాలను బట్టి ఉంటుంది. సహజంగా అయితే జూనియర్ ఎన్టీ రామారావు గారు ఒక మంచి స్వభావం కలిగి, మంచి ఆచితూచి, అలాగే మంచి ఆలోచనతో వెళ్ళినటువంటి జూనియర్ ఎన్టీఆర్ అని చాలామంది అనుకుంటున్నారు కూడా. అయితే ఈ విధంగా ఆసుపత్రికి కూడా ప్రముఖులు వెళ్ళి వచ్చారు. అయితే వీళ్ళిద్దరూ హాస్పిటల్కి వెళ్ళి వచ్చారా లేదా అనేటటువంటి విషయము ఇంకా బయటకైతే ఎవరికి రాలేదు. అయితే వీరిద్దరు అన్నదమ్ములు కూడా స్వభావరీత్యా మంచి వాళ్ళు అనేటటువంటి విధంగా అనుకుంటున్నటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు వీళ్ళు వచ్చారా లేదా అన్నటువంటిది, వీరి నిర్ణయాలు ఏమిటి అనేవి వారికే తెలియాలి. నమస్తే.